రేపు శుక్రవారం రోజు మిరియాలతో ఇలా చేయండి. మిరియాలతో ఇలా చేస్తే చాలు, మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి, మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మిరియాల పరిహారం లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మిరియాలతో శుక్రవారం పూట ఎవరైతే ఈ పనిని చేసుకుంటారో వారికి ఉండే ఇబ్బందులతో పాటు వారి కష్టాలు తీరిపోతాయి, ఆర్థికంగా వారికి బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా వారికి ఉండే అనేక రకాల ఇబ్బందుల నుంచి వారు బయటపడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మిరియాల పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. కేవలం మనం చెప్పుకునే పరిహారానికి 5 మిరియాలు ఉంటే చాలండి, మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. మిరియాలు చాలా శక్తివంతమైనవి, చూడటానికి నలుపు రంగులో ఉంటాయి. లక్ష్మీదేవి ఆ మిరియాల ఘాటుని చాలా ఇష్టపడుతుందన్నమాట. ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోవాలన్నా, అలానే కాకుండా 4 వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించాలన్నా సరేనండి, మిరియాలతో ఈ విధంగా చేసుకోండి. ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటే మీకు అదృష్టం పడుతుంది, అలానే గజకేసరి యోగం కూడా పట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అసలు మిరియాలతో మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఏంటంటే చాలా వరకు కూడా మనకు ఆర్థికంగా బాగా కలిసి రాదు, చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాము. ధనానికి సంబంధించి అంటే అనేక రకాల బాధల్ని ఎదుర్కొంటూ ఉంటాం కదా, అలాంటి బాధల్ని మనం పోగొట్టుకోవటానికి ఈ మిరియాల పరిహారం బాగా పనిచేస్తుందన్నమాట. నార్మల్గా శుక్రవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ మిరియాల పరిహారం చేస్తే మనంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. మనం శుక్రవారం రోజు ఏంటంటేనండి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం కదా, కాబట్టి ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా నిద్ర లేచిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. శుక్రవారం ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసి ఉతికిన బట్టల్ని మాత్రమే ధరించుకోవాలి. అలానే కాకుండా లక్ష్మీదేవికి ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలి. దీపం పెట్టేవారు తప్పనిసరిగా జాతక సమస్య ఉన్నా, జాతకంలో ఇబ్బందులు ఉన్నా, అలానే కాకుండా ఏంటంటే రాహుకేతు ప్రభావాలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కావచ్చు. అలానే కాకుండా చండాలమైన జాతకం ఉంటూ ఉంటుంది, దైవానుగ్రహం లేక బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు దీపం పెట్టేటప్పుడు ఆ దీపంలో ఒక్క మిరియాన్ని వేసేసి దీపం వెలిగించుకుంటే ఆ దీపం లక్ష్మీదేవికి చేరి ఆ అమ్మవారి అనుగ్రహంతో మీ జాతకం సంపూర్ణంగా మారిపోతుంది. అలానే కాకుండా మీ సంపాదన కూడా పెరుగుతుంది అని మనం చెప్పొచ్చు. మిరియాల దీపం జాతకం బాలేని వారు ఏంటంటే గనకనండి, ఇలా 5 శుక్రవారాల పాటు ఒక్కొక్క మిరియాన్ని వేసి ఒక్కొక్క వారం దీపం పెట్టుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, జాతకం మారటము, అలానే కాకుండా గ్రహాలు అనుకూలించటము, అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటం, ఇవన్నీ కూడా చూసేసి మీరు ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటేనండి మిరియాలతో ఈ విధంగా దీపారాధన చేసుకోండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. దీపం కొండెక్కిన తర్వాత ఆ మిరియాన్ని తులసి మొక్క మొదట్లో పడేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మన మానవ జీవితంలో మనం చాలా కష్టాలు పడుతూ ఉంటాం, ముఖ్యంగా ధనానికి సంబంధించి విపరీతంగా కష్టం వస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఉందనుకోండి, మనకు ఎలాంటి కష్టము రాదు, ఎలాంటి ఇబ్బంది అనేది కలగదు కదా. చాలా మందికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు. మేము ఎంత చేసినా కానీ మా జీవితం ఇంతేనండి, ఇంకా మాకు భగవంతుడు అనుగ్రహించడు, ఇంకా మా తలరాత ఇంతే అని బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే శుక్రవారం పూట చక్కగా 5 మిరియాలను తీసుకోండి. మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి. మిరియాల ద్వారా చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. అలానే కాకుండా లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం చేసే పరిహారానికి మనకేంటంటేనండి మంచి ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఇలా లెక్క పెట్టేసి 5 మిరియాలను తీసుకోండి. మిరియాలు ఆరోగ్యపరంగా కూడా మనకు మేలు చేస్తాయి, పరిహార పరంగా కూడా ది బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఇలా తీసేసుకునే ఈ మిరియాలతో మీరు ఏంటంటే కనుక అంటే శుక్రవారం పూట చక్కగా ఈ పరిహారం చేయండి. ధనానికి సంబంధించిన సమస్య ఎవరికైతే ఎక్కువగా వస్తూ ఉంటుందో, డబ్బు రాదు, ఎంత కష్టపడినా కానీ మాకైతే అసలు రూపాయి కూడా మిగలదండి, నీళ్ళలాగా మా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఎప్పుడు చూసినా కానీ మాకు ధన సమస్య వెంటాడుతూ ఉంటుందండి, ఆ సమస్యతో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే శుక్రవారం పూట ఈ మిరియాల పరిహారం చేయాలన్నమాట. అలానే కొంతమంది దగ్గర డబ్బున్నా సరేనండి, ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వారికి ఆ డబ్బు ఏదో ఒక రూపంలో అంటే ఆర్థికంగా వారికి బాలేకపోవచ్చు, లేకపోతే వారికి ఆర్థికంగా బాగా కలిసి రాక, ఆర్థికంగా బాలేక వృధా ఖర్చులు అయిపోతూ ఉంటాయి కదా, అలా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా, అలా ఖర్చులను తగ్గించుకోవడానికి కూడా ఈ మిరియాల పరిహారం పనిచేస్తుంది అనమాట. ఇలా మీరు తీసేసుకున్న తర్వాత 5 మిరియాలను లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. ఎంత లేని వారైనా సరేనండి శుక్రవారం దీపం పెట్టుకుంటాం కదా, అంటే తలస్నానం చేయడం, శుక్రవారం దీపం పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇలా చేసేటప్పుడు ఖచ్చితంగా 5 మిరియాలను లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని ధన సమస్య తీరాలనేసి అమ్మవారి సంకల్పం చెప్పుకోవాలి. ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటేనండి ఆ మిరియాలను కాసేపు వదిలేయండి. ఎప్పుడు కూడా దైవం ముందు ఏదైనా పెట్టినప్పుడు వెంటనే తీసేసుకోకూడదు. అలా తీసేసుకుంటే మనకు ఫలితం అధికంగా రాదు. కాబట్టి కాసేపు ఆ మిరియాలను అంటే కొంచెం సేపు ఒక 2-3 నిమిషాల సేపు అమ్మవారి పటం ముందు పెట్టేసి వదిలేస్తే ఏమవుతుందంటే కనుక ఆ మిరియాలు కొంచెం శక్తివంతంగా మారుతాయి. అవి శక్తిని గ్రహిస్తాయి. ఆ యొక్క అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం
వాటికి కలుగుతుంది. అలా కలిగిన ఈ మిరియాలను మనం తీసేసుకుని చక్కగా చేతిలో పట్టుకొని తల చుట్టూదా 3 సార్లు తిప్పి ఆ మిరియాలను ఏంటంటే గనకనండి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడేసుకుంటే మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది 4 వైపుల నుంచి ఆకర్షిస్తుంది. ఎవరికైతే డబ్బు లేక అంటే నరకం చూస్తున్నారో అలాంటి వాళ్లకు డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ లక్షల కోట్లు వస్తాయని కాదు, మన సంపాదన ఎంతైతే ఉంటుందో అంత ధనం అనేది మన దగ్గరికి వచ్చి చేరడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మనం ఎంతైతే కష్టపడుతూ ఉంటామో అంత డబ్బునైతే మనం సంపాదించుకోగలుగుతామన్నమాట. అలానే మనకేంటంటేనండి లక్ష్మీదేవి అనుగ్రహం ఇలా కలుగుతుందంటే గనక మనకు చక్కటి బలం రూపంలో కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఒక ధైర్యం రూపంలో కూడా మనని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే గనక ఒక అంటే మంచి గొప్పగా ఎదిగే రూపంలో కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలానే కాకుండా మనకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అంటేనే మనకు డబ్బు కాదండి, డబ్బు రూపంలో మనకు ఎన్నో విధాలుగా కూడా ఆ తల్లి మనని అనుగ్రహించడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే చక్కగా మీరు అంటే ప్రయత్నించేసి ఫలితం పొందండి. శుక్రవారం పూట ఎవరైతే మిరియాలతో ఈ విధంగా చేసుకుంటారో వారికి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. మన యొక్క మానవ జీవితంలో ధనరేఖ అనేది ఉంటుందండి. అది ఆగిపోయినప్పుడు ధన సమస్య అధికంగా వస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే తెచ్చుకొని ప్రారంభం అవుతూ ఉంటుందో ఆ ధనచక్రం దానంతటా అదే పని చేయటం ప్రారంభిస్తుందో అప్పుడు డబ్బు అనేది అధికంగా వస్తుందన్నమాట. చిన్న కష్టం చేసిన పెద్దగా డబ్బు వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మన లక్కుపై కూడా ఆధారపడి ఉంటుంది కదా, అలా ఏంటంటే ఆ ధనచక్రమే అన్నమాట మొత్తం కూడా నడిపించేది. కాబట్టి ఎప్పుడైతే ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటాయో అప్పుడు మనం ఎంత చేసినా కానీ కలిసి రాదు, అదంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంత కష్టపడతాం కానీ రూపాయి కూడా మిగలదు, చాలా బాధలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నెల ఆఖరిలో అయితే మా బాధ చాలా వరకు కూడా అండి, మా బాధ వనరా తీర్థం అని చెప్పుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుందండి. కావాలంటే ఒక్కసారి మీరు ప్రయత్నించండి, ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే అమ్మవారి పటం ముందు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఆ మిరియాలకు అతీత శక్తి ఉంటుందన్నమాట. ఆ అతీత శక్తి ఏంటంటే లక్ష్మీదేవి గ్రహిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మనం చేసుకునే పరిహారం అమ్మవారి పటం ముందు పెట్టుకున్నాం కాబట్టి అమ్మవారి చూపు ఆ మిరియాలపై పడ్డప్పుడు ఆ మిరియాలు ఇంకా శక్తివంతంగా మారుతాయి. మన తల చుట్టూతో తిప్పినప్పుడు ఏమవుతుందంటే కనుక మనలో ఉండే అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదండి, అది చక్కగా అంటే పనిచేయడం ప్రారంభం అవుతుంది. అలానే ధనచక్రం ఉంటుంది కదా, చేతిలో పట్టుకుంటాం కదా, అది మళ్ళీ తిరిగి అంటే ప్రారంభిస్తుందన్నమాట, ప్రారంభానికి మొదలవుతుందన్నమాట. అలా మొదలైనప్పుడు ఏంటంటే ధనం మళ్ళీ తిరిగి మన దగ్గరికి రావటానికి, మనం సంపాదించిన డబ్బు మిగలటానికి, డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం పట్టడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శుక్రవారం పూట ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఈ విధంగా చేసేసి చక్కగా ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఎవరికైతే ధన సమస్య ఉంటుందో అలాంటి వారు ధన సమస్యని చక్కగా పోగొట్టుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. డబ్బు సమస్యతో బాధపడే వారికైతే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు. ధన ద్వారాలు మూసుకుపోయి మనం చాలా వరకు కూడా రాళ్ళు రత్నాలను ధరిస్తూ ఉంటాము. ధనచక్రం మళ్ళీ తిరిగి ప్రారంభం అవ్వాలని, ధన ద్వారాలు అంటే తెచ్చుకోవాలని రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. కానీ ఈ పరిహారం ద్వారా అయితే మీ ధన ద్వారాలు తెచ్చుకొని లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు. మీ తలరాతే మారిపోతుంది. కేవలం ఒక్క రోజులోనే మనం ఫలితాన్ని చూడగలుగుతాం. కాబట్టి మనకు 1కి 2 సార్లు ఈ పరిహారం చేస్తే ఇంకా బ్రహ్మాండమైన ఫలితాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంది కూడా ఏంటంటే ఇలాంటి పరిహారాలు నమ్మరు కదా, నమ్మని వారి ఇష్టం అండి. కానీ నమ్మేవారు ఖచ్చితంగా ఒక్కసారి ఆచరించండి. దేని పరంగానైనా సరేనండి, డబ్బు సమస్య వస్తుంది, పదే పదే చీటికి వాటికి డబ్బు సమస్య వస్తూ ఉంటుంది, డబ్బు చాలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అనుకునే వారికి కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి, డబ్బుకు ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో, కష్టాలు ఏవైతే మీరు పడుతున్నారో ఆ కష్టాల నుంచి మీరు బయటికి రావడానికి కూడా చక్కగా ఈ మిరియాల పరిహారం అనేది సిద్ధించడానికి అవకాశం అనేది ఉంటుంది ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. శాస్త్రాల్లో మిరియాలకు చాలా అంటే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మిరియాల పరిహారం లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందండి. కాబట్టి ఏంటంటే ఈ మిరియాల పరిహారం చేయటం ద్వారా ఏంటంటే మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట. ముఖ్యంగా ఇందులో ఏంటంటే శుక్రవారం ఉంది కాబట్టి ఇంకా మనకు రెట్టింపు ఫలితం కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసేసి ఫలితం పొందుకొని మీ జీవితాన్ని మార్చుకోండి. ధన కష్టాలు అలానే కాకుండా ధన సమస్యలతో సతమతమైపోయేవారు, కష్టాలు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు కదా, డబ్బు లేక ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళకైతే చక్కగా పనిచేసే పరిహారం అనమాట. అలానే ఏంటంటేనండి కొంతమంది అంటే చాలా వరకు కూడా డబ్బు కోసము నానా తిప్పలు పడుతూ ఉంటారు. ఏదైనా చిన్న ఉద్యోగం దొరికితే బాగుండు, ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకొని కూడా మేము డబ్బుని సంపాదించుకునే వారము, అలా కూడా మాకు ఉద్యోగాలు దొరకటం లేదని అనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే శుక్రవారం పూట అండి ఒక 5 మిరియాలను తీసుకొని మీరు మీ జేబులో పెట్టుకొని మీరు ముఖ్యంగా ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా సరే పనికి
చేయటానికి వెళతారు కదా, అక్కడ ఖచ్చితంగా ఆ పని మాకు అంటే ప్రాప్తం అవ్వాలి, ఆ పనిలో మేము స్థిరంగా ఉండిపోవాలి, ఆ పని మాకు చక్కగా అంటే ఆ పని మాకు ఇవ్వాలి, ఆ పనిలో మేమే ఉండిపోవాలి, ఇంకెవ్వరు ఉండకూడదని అనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు శుక్రవారం అనే కాదు మిగతా వారాల్లో కూడా 5 మిరియాలను వెంట పెట్టుకుని వెళ్ళండి. ఇలా మీరేంటంటే కనుకనండి వరుసగా వారం రోజులు ఆ మిరియాలను మీతో పాటు పెట్టుకుని ఆ పనుల కోసం మీరు వెళ్ళండి. మీరు వెళ్ళే పని కావచ్చు, మీరు చేసే పని కావచ్చు, పనుల్లో ఆటంకాలు ఇబ్బందులు లేకుండా, అలానే కాకుండా ఆ పని వల్ల మీకు పెద్దగా కష్టం రాకుండా, నష్టం జరగకుండా, డబ్బు బాగా సంపాదించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే మిరియాల పరిహారం. కాబట్టి ఏంటంటే గనకనండి ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేసేసి చక్కగా ఫలితం పొందండి. అలానే కాకుండా శుక్రవారం పూట మిరియాలతో ఈ పనులు చేసుకోవటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలానే వచ్చేసి మీ స్థితిగతులు మారిపోతాయి. మీరు ఏదైనా సరేనండి పని కోసం వెళ్తారు కదా, పని దొరకటం లేదు, మేము పని కోసం వెళ్తున్నాం కానీ ఆ పని కూడా మాకు ఇవ్వటం లేదండి, లేదంటే మేము ఒక్కరోజు పని చేయించుకుని అంటే ఇంకా చాలు పో అని అంటున్నారు అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక 5 మిరియాలను తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళండి. అలా వెళితే ఏమవుతుందంటే కనుకనండి మీరు వెళ్ళే పని మీకు అంటే లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఆ పనిలోనే మీరు స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. కావాలంటే ఒకసారి ప్రయత్నించుకోండి, ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. అంత చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని తప్పక ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. ముఖ్యంగా ఈ పనులన్నీ కూడా ఏంటంటే డబ్బు సంపాదించుకోవడం కోసం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా చాలా చక్కగా పనిచేసే పరిహారాలు అంటే ఇవన్నీ కూడా, ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు సిద్ధిస్తాయన్నమాట. ఈ మిరియాల పరిహారాలు ఈ 3 కూడా దీపం పెట్టుకోవటం, అలానే మిరియాలను అమ్మవారి పట ముందు పెట్టి తల చుట్టూ తిప్పి వాటిని పడేయటం, అలాగే వచ్చేసి పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు జేబులో మిరియాలను పెట్టుకొని వెళ్ళటం, ఇవన్నీ కూడా మంచి శుభ ఫలితాలను ఇచ్చే పరిహారాలని చెప్పొచ్చు. మన స్థితిగతులను మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగించి మన ఇబ్బందులన్నిటిని కూడా తీసేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా పనుల కోసం వెళ్ళేటప్పుడు కూడా మిరియాలను పెట్టుకుని వెళ్తే ఆ పనిలో మీరు స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ పని మీకు అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట.